హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠాయి చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. ఈ స్వీట్ అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. ఇంట్లో మనం ఎక్కువగా బ్రెడ్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, అందరూ తినేస్తారు. నేను ఇక్కడ కోవా లేకుండా రబడీతో చూపించబోతున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఈ బ్రెడ్స్ క్వాంటిటీకి నేను మెజర్మెంట్ చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇలా 4 మూలలుగా కట్ చేసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, ఇది మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ నేను 4 మూలల్లాగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసుకుందాం. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవి ఒక 1 అవర్ ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. ఎండలో లేకపోతే ఫ్యాన్ గాలికైనా సరిపోతుంది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఓ ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ మంచి వాష్ చేసుకున్న తర్వాత ఇలా తడిగా ఉండనివ్వాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ రబడీ చేసుకుందాం. రబడీ కోసం 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న క్వాంటిటీకి 1/2 లీటర్ పాలు సరిపోతుందండి. ఇలా తడిగా ఉండటం వలన మనం పాలు పోయగానే కింద అడగంటదండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా మసులుతుంది చూడండి. ఇలా మసులుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇలా సైడ్ అంతా అడగంటకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు మీగడ అనేది వస్తుంది చూడండి. ఇదంతా సైడ్ ఇలా అనుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఎక్కువ మీగడగా వస్తుంది, కొంచెం కలర్ కూడా మారుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం చిక్కగా అవుతున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు కాజు తీసుకున్నాను, 1 కప్పు పిస్తా, 1 కప్పు బాదం వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఇంకా వేసుకోవచ్చండి. మనం డబుల్ కా మిఠాయిలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. 3 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇవి వేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. రబడీ అనేది చిక్కబడుతుందండి. ఇక్కడ చూడండి, నేను చూసిన విధంగా ఉంటే సరిపోతుంది. రబడీ రెడీ అయిపోయిందండి. అలా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్స్ తీసుకోవాలండి. 1 అవర్ ఎండలో ఎండపెట్టుకోవడం వలన గట్టిగా అవుతాయి. ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేయించుకోవాలి. వెనకాల ముందు వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇది కొంచెం వేగనివ్వాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా వెనకాల ముందు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒకటి తీసి చూపిస్తాను చూడండి. ఇలా వేగితే సరిపోతుంది. మిగతా కూడా మొత్తం ఇలాగే వేయించుకుందాం. ఈ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఓ ప్యాన్ తీసుకోవాలి. ఓ ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1/2 కప్ వాటర్ పోసుకోవాలండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఇది షుగర్ సిరప్ చేసుకుందాం. ఇది 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఎక్కువసేపు ఉండనవసరం లేదు. ఇలా షుగర్ కరిగిన తర్వాత ఇక కుంకుమ పువ్వు వాటర్ కలిపింది నేను వేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. నేను కొంచెం కలర్ఫుల్ ఉంటుందని వేస్తున్నాను. ఇలా కరిగిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇంకొక 1 మినిట్ మసిలితే సరిపోతుందండి. ఇలా మనం కొంచెం చేయి పట్టుకొని చూస్తే ఇలా కొంచెం అంటుకుంటుందండి. అలా ఉంటే సరిపోతుంది. షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఓ ప్యాన్లో మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ మొత్తం వేసేసేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు షుగర్ సిరప్ అనేది ఈ బ్రెడ్ స్లైసెస్ మీద పోసేసేయాలండి. మొత్తం పోసేసుకుందాం. ఇలా పోసేసుకున్న తర్వాత మనం ముందు రెడీ చేసుకున్న రబడీ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం రబడీ వేసేసుకోవాలండి. రబడీ ఉండటం వలన టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఒక 2 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలండి. ఇక్కడ చూడండి, ఇలా పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఈ రబడీ షుగర్ సిరప్ అనేది బ్రెడ్స్కి మంచి పడుతుందండి. ఇక్కడ చూడండి, కొంచెం గ్రేవీ ఉన్నట్టుగా చూసుకోవాలండి. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. డబుల్ కా మిఠాయి రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నేచర్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.